నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, చతుర్దశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము, జూన్ 21, 2024. మూడో రోజు జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వ గంట పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. జ్యేష్ఠాభిషేకంలో భాగంగా పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శతకలశాలకు విశేషమైన ఆవాహన, ఆరాధన, పూర్ణావతి కార్యక్రమాలతో వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉంటారు. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి, అష్టోత్తర శతకలశాల్లో ఉన్న పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో స్వామివారికి సమర్పించవలసి ఉన్న స్వర్ణ కవచాలకు శయనాదివాసం పూర్తి చేసుకొని విశేషంగా ఆరాధన జరిపి ఆ నూతన కవచాలని స్వామివారికి ఈరోజు సమర్పణ గావించబడుతుంది. మూడవ రోజు జ్యేష్ఠాభిషేక కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ రద్దు చేయబడి ఉన్నాయి. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనం సమర్పణతోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా విశేషమైన గంట, అర్చక బహుమానంతో ఈ జ్యేష్ఠాభిషేక 3 రోజుల కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస ఆగమోక్తమైన విధానంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసి దళంతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘట్టానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలో నింపి ఏకాంత సేవలో భాగంగా కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.